గైస్ ఈరోజు అయితే 2 కొరియర్లు అయితే వచ్చాయి. స్విచ్ బోర్డులు అనమాట 2 కూడాను. ఇది వచ్చేసి మా ఫ్యూచర్ లైఫ్ లైన్ అయితే బుక్ చేసింది. ఇది సపరేటు, మనం బుక్ చేసింది. ఇవి ఇంకా వచ్చేటివి ఉన్నాయి. సో క్వాలిటీ ఎట్లుంది ఏంటి అనేది మనం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఫైనలీ కష్టపడి దీన్ని అయితే ఓపెన్ చేసేసాము. సో చూద్దాం ఎట్లొచ్చాయి బోర్డులు అనేటివి. పగలే పగలే ఈ కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి. 570 రూపాయలు ఉండేది. నేను ఇట్లాంటివి 2 పెట్టినా, ఇట్లాంటివి 2 అయితే పెట్టినా. బాగుంది, మొత్తం క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇంకొకటి ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసేసింది పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఫైనలీ దీన్ని కూడా కష్టపడి ఓపెన్ అయితే చేసేసాను. సో దీని అవుట్లుక్ ఎట్లా ఉందనేది చూద్దాం. పర్లేదండి, ఇది కూడా బాగానే ఉంది. ఓకే, బాగానే ఉంది. ఇది కూడా సేమ్ బోర్డు అండి. ఇవి 2 కూడా సేమ్ అన్నమాట. ఒక్కొక్కటి 570 రూపాయలు. నేను ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేసాను. దీనికి మంచిగుంది. వుడన్ బ్యాక్ సైడు చెక్క వస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇది వస్తుంది. మనం బిగించుకోవాలనుకున్నప్పుడు ఇవి స్క్రూలు ఓపెన్ చేసేసి బిగించుకొని మనం మళ్ళీ పెట్టేసేయాలి. బాగుంది. ఇదే మా ఊర్లో కానీ ఉంటే 2000 అంటారు ఖచ్చితంగా. ఒక్కొక్క బోర్డు 2000 అంటారు. ఇంకా 2 రావాల్సి ఉందండి. అవి కూడా వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. వీడి వరకు అయితే ఓకే. ఇది నాకైతే బాగా అనిపించింది, బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. ఫైనలీ ఓపెన్ అయితే చేసేసాను. చూద్దాం. ఖైచో दीवाल का झाड़ा नहीं लगे भाई. कहीं का है क्या कान दिखताश नहीं है. ऊपर का बुक करी. ఫైనల్గా ఇది విండో డోర్ కర్టన్ అండి. విండోకి మనం సపరేట్గా వేసుకుంటాం కదా, ఇది అట్లాంటిది అన్నమాట. బాగానే వచ్చిందండి, బాగానే వచ్చింది. మామూలుగా లేదు. క్లాత్ కూడా అంతా బాగుంది. చూడండి, చేయలే. ఇది ఎంతనో నాకైతే తెలీదు. బాగానే ఉందండి. సో ఈరోజు వచ్చినవైతే ఇవి 2 స్విచ్ బోర్డులు వచ్చాయి. ఇంకా 2 స్విచ్ బోర్డులు వచ్చేది ఉంది. ఒక హ్యాంగర్ వచ్చేది ఉంది. ఇంకొకటి ఏందో పెట్టాను. అవల్ల వచ్చేటివి ఉన్నాయి. మీకు వచ్చినప్పుడు వీడియో అయితే తీసి పెడతా ఉంటాను అన్నమాట. నేను వీడియోని కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పక తమ కరెంటు బిల్లును చెల్లించవలసిందిగా కోరడమైనది. తమ ఇండ్ల, అంగళ్ళ, డోర్లు మరియు
ఎక్కడ నిచ్చగా కొంత టైం వచ్చేసి ఇప్పుడు 3 అయితే అయిందండి. ఈరోజు వచ్చేసి గురువారం అన్నమాట. గురువారం నాటికి ఈ రేకుల వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ రోజుకి మొత్తం పర్ఫెక్ట్గా అయింది వర్క్ అయితే. ఇంకా ప్లాస్టింగ్ ఉంది. ఈ రేకుల మీద ఇటుకల గోడలు వస్తాయండి. ఒక 3 లైన్లు 4 లైన్ల గోడలు అయితే వస్తాయి మొత్తం దాని చుట్టూరా. రేకులు వేసేసాం కాబట్టి కొద్దిగా చీకటి అనేది ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇది హోల్ అయితే పెట్టించాము. హోల్ ఎందుకంటే ఇక్కడ ఇది పొగసటం అన్న కింద ఉన్న ఇల్లుకి పొగ పోవడానికి ఆ హోల్ అయితే పెట్టించాము. ఈ సిమెంట్ పైపు దానికోసం అన్నమాట తెచ్చింది. ఎక్స్పెషల్లీ పొగసటం కోసమే ఈ సిమెంట్ పైపు అయితే తెప్పించాము. 4.5 ఇంచులు ఉంది ఇది. రేకులు వేసేసిన తర్వాత లుక్ అయితే ఇట్లుంది. మొత్తం ప్లాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి చూడండి, ఇది వచ్చేసి బెడ్రూమ్. సో వర్క్ అయితే చూశారు కదా. రేకులు అయితే వేయడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మనకి పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటంటే రేకుల మీద గొడుగులు కట్టాలా, గాలికి లేవకుండా ప్లాస్టింగ్ చేయాలా, ర్యాక్స్ కట్టాలా, ఫ్లోరింగ్ చేయాలా. ఈ 4 వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో చూసి రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ తాపీ పని వాళ్ళు అయితే వస్తారు వర్కర్స్. ఎక్కువ మంది కాకుండా ఇంకా మనకి ఓన్లీ ప్లాస్టింగ్ వర్క్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఏం వర్క్ స్టార్ట్ చేయాలన్నా కూడా ముందు మనకి ఒక ఇటుకలు అయితే ఒక 1200 ఇటుకలు అయితే తక్కువ పడ్డాయి. ఆ 1200 ఇటుకలు తెప్పించుకున్న తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఇంకా గోడలు అయితే కట్టేస్తాము. మొత్తము కట్టేసి ఇంకా ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ప్లాస్టింగ్ స్టార్ట్ చేసేసి ఇంకా ఫ్లోరింగ్ అది. రేకులు అయితే వేసేసిన తర్వాత శుక్రవారం నైట్ నుంచి నాకైతే హెల్త్ చెడిపోయిందండి. ఫుల్ మోషన్స్, స్టమక్ పెయిన్ అన్నమాట. సో 2 డేస్ నుంచి సఫర్ అయ్యి ఇంకా వీలు కాలేదు, నా వల్ల కాలేదు. అందుకని ఇంకా హాస్పిటల్కి పోయింటే వాళ్ళు సిలిండర్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఫుల్ ఇల్లు ఎప్పటి నుంచి అయితే కట్టడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి నేను సఫర్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు అన్ని వీడియోలు కలిపి పెడతాను.